మరి ఇప్పుడు ఈ జనరేషన్ ఎటువైపు చూస్తుంది ఎక్కువ? ఈ జనరేషన్ అంతా కూడా మీకు విల్లాస్ అండి. ఇప్పుడంతా కూడా బాగా ఒక ఇది వచ్చింది. ఎలా ఉంది సార్ అసలు హైదరాబాద్ విల్లాస్ మార్కెట్ ఎలా ఉంది? విల్లాస్ మార్కెట్ ఎప్పుడూ బాగానే ఉంటుంది సార్. ఎందుకంటే మన బడ్జెట్ని బట్టి నేను చెప్పాను కదండి, ఒక ఏరియా బట్టి ఉంటుంది మనకి. విల్లాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మన కరోనా టైంలో బాగా అందరికీ కూడా ఒక రకమైన గుణపాఠంలా కనిపించిందండి. ఎందుకంటే అది ప్రాణాలు కూడా తీసేసి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా అవుట్ సైడ్కి వెళ్ళిపోయి మనకంటూ ఒక ఇండివిజువల్ హౌస్ ఉండాలి, మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అని చెప్పి అనాథ లేఅవుట్లైనా కూడా ఫామ్ ల్యాండ్లు కొనుక్కుంటున్నారు ఎక్కువ మంది. అంటే 1 ఏకరు, హాఫ్ ఏకరు ఈ రేంజ్లో కూడా తీసుకోవడం జరుగుతుందండి. దాంట్లోంచి వచ్చిందే విల్లా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మంచి ఎమ్యూనిటీస్ తోటి విల్లాస్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ కెపాసిటీ ఉంది, ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కూడా పెట్టగలను అనుకుంటే విల్లాస్లోకి వెళ్ళొచ్చు. సో ఇంకొకటి సార్, మీరు అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజుకు ఒక 5,000 మంది దిగుతారు వాళ్ళ కొత్త కెరియర్ని ఎంచుకోవడానికి. అది వాళ్ళకి బాగా అంటే వాళ్ళు స్థిరంగా ముందు నిలబడటానికి ఉప్పల్ సైడ్ ఎక్కువ వాళ్ళు తక్కువ రెంట్లు అవును అటు ఎక్కువ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు మనం వెస్ట్ సైడే డెవలప్మెంట్ చూసాం గత 2 దశాబ్దాల నుంచి. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్తగా లుక్ ఈస్ట్ పేరుతోటి ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఈస్ట్ సైడ్ కూడా కొన్ని కంపెనీస్ తీసుకొని వస్తే ఆ ఏరియా కూడా డెవలప్మెంట్కి బాగుంటుందని చెప్పి కూడా ఒక సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తారు. సో లుక్ ఈస్ట్ అని ముందుకెళ్తున్నారు. సో ఈస్ట్ సైడ్ అసలు బెస్ట్ లొకేషన్స్ ఏమున్నాయి, అసలు ఈస్ట్ సైడ్కి నేను ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది రాబోయే 5-10 సంవత్సరాలు అంటే మీరు చెప్తారు? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలామంది అందరూ కూడా హైటెక్ సిటీ దగ్గర నుంచి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదంతా మనకు అందుబాటులో లేని టైంలో స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉన్నారు. కానీ ఈస్ట్ వైపు ఎవరూ చూడలేదు, ఉప్పల వైపు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు అది నెగ్లెక్ట్ చేయబడిందండి ఆ ఏరియా అంతా కూడా. నాగోలు ఇదంతా కూడా నాకు గతంలో చెప్పినప్పుడు నేను 2005లో వచ్చినప్పుడు అసలు అటువైపు అనేది అసలు ఆలోచనే లేదు. 4,000కి 2 దొరుకుతుంది, సింగిల్ బెడ్ దొరుకుతుందండి. నేను ఆఫీస్ పెట్టింది 2016లో. నేను ఓన్గా ఆఫీస్ పెట్టింది వేరే కంపెనీ నుంచి మానేసి 2016లో పెట్టినప్పుడు కూడా చాలా రీజనబుల్గా నాకు దొరికిందండి. నేను ₹10,000 నాకు రెంట్కి దొరికింది. అప్పుడు చాలామంది అడిగాను నేను, ఎందుకు ఇక్కడ ఇది డెవలప్ అవ్వలేదు, దానివల్ల ఎందుకు ఇక్కడ ఏరియా లేదు అంటే వాళ్ళు ఒకటే చెప్పారండి, ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్ళడానికి మధ్యలో మూసీ నది ఒకటి అడ్డు ఉంటుంది, ఉండేది అప్పుడు బ్రిడ్జిలు ఉండేది కాదటండి. అక్కడ దొంగలు పడి కొట్టేవారట. నిజమండి, అది సింగిల్గా ఎవరు వెళ్ళడానికి భయపడేవారటండి. అంటే ఒక 4-5 ఒకసారి అయ్యి తర్వాత అందరూ కలిసి అటు నుంచి వెళ్ళేవారు, ప్రాంతంలో ఉండేదన్నమాట అండి. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు చేంజ్ వచ్చిందండి. అయితే ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో లుక్ ఈస్ట్ అనేది ఒక దీంతో రావడం జరిగిందో, మీకు స్కై ఫ్లైఓవర్ దగ్గర నుంచి మెట్రో తోటి దాని రూపురేఖలు మారాయండి. ఉప్పల్ నాగోల్కి ఎప్పుడైతే మెట్రో వచ్చిందో రెంట్లు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అయితే దొరకలేదు ₹4,000. ఇప్పుడు కూడా అక్కడ కూడా రెంట్లు పెరిగాయి. ఇంకా అక్కడి నుంచి ఉప్పల్ నుంచి మనకి బోడుప్పల్ కానీ, మేడిపల్లి, నారపల్లి, గట్కేసర్ ఇవన్నీ కూడా సిటీలోకి అయిపోయాయండి. సిటీ కలిసిపోయింది ఇంచుమించుగానే. ఎందుకంటే అప్పుడు సిబిఎన్ గారు సింగపూర్ టౌన్షిప్ అని స్టార్ట్ చేసి మీకు మన పోచారం దగ్గర ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. మీరు విన్నారో లేదు తెలియదు, కానీ చాలా ఫేమస్ అయ్యాయి. అప్పుడు ఎవరు కూడా దాంట్లోకి వచ్చేవారు కదా, అంత దూరం ఉండేదండి అప్పట్లో. ఈరోజు అది సెంటర్ అయిపోయిందండి. ఇన్ఫోసిస్ మెయిన్ క్యాంపస్ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయండి. గట్కేసర్ వరకు మనకి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచే వెళ్ళడం. ఇంకా తర్వాత గట్కేసర్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ బీబీ నగర్ నిమ్స్ వచ్చిందండి. ఇప్పుడు నిమ్స్ సరౌండింగ్ అంతా కూడా మీకు చాలామంది అక్కడ జనసమర్థత పెరుగుతుంది. 4-5 జిల్లాలకి అక్కడ కవర్ అవుతుంది. మొత్తం అక్కడ కూడా మంచి ప్లేసెస్ రావడం జరిగిందండి. తర్వాత భువనగిరి ఎప్పుడైతే జిల్లాలు ఎప్పుడైతే మనకి ఎక్స్పాండ్ చేశారో, 30 జిల్లాలు ఎప్పుడైతే చేశారో యాదాద్రి భువనగిరి జిల్లాను కూడా మనకి చేయడం జరిగిందండి. అలాగే జనగామను కూడా ఒక సెపరేట్ జిల్లా చేయడం జరిగింది. ఎప్పుడైతే జిల్లాలు అనౌన్స్ చేశారో అక్కడ కూడా ల్యాండ్ కాస్ట్ కానీ ప్రయారిటీ కానీ అక్కడ కూడా పెరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈస్ట్ వైపు వచ్చి అభివృద్ధి అండి మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే యాదగిరిగుట్టను కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు, ఒక టూరిజం ప్లేస్ లాగా చేస్తూ ఉన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లు అండి. ఇవన్నీ కూడా వెస్ట్తో పోల్చుకుంటే రేట్లు చాలా తక్కువ, రేట్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఎవరైనా ఇన్వెస్ట్ చాలా బెస్ట్ టైం అండి, రైట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఈస్ట్ వైపు కూడా చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు.